నమస్తే, వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమానికి స్వాగతం. ప్రతి సంవత్సరం సైన్స్ దినోత్సవం జరుపుకుంటాం. అసలు ఎందుకు జరుపుకుంటాం, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అనే పూర్తి వివరాలు ఈరోజు మనకు తెలియజేయడానికి, ఈ వివరాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నర్ర రామారావు గారు ఉన్నారు. లేట్ చేయకుండా వారితో మాట్లాడి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు సార్? మొదటగా జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28 నాడు జరుపుకుంటాం. భారతదేశం మొత్తంగా అన్ని విద్యా సంస్థల లోపల, పరిశోధన సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. పిల్లల లోపల ఒక శాస్త్రీయ విజ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఆలంబనగా మారుతుంది. అయితే జన విజ్ఞాన పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా మట్టికి మనం మాట్లాడుకునే పక్షంలో ఈ నెల 25న నిర్మలా హృదయ పాఠశాల లోపల, సుభాష్ నగర్లో ఉన్నటువంటి పాఠశాల లోపల ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు సైన్స్ డే కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. ఇందులో విద్యార్థులు 8 నుండి 10వ తరగతి విద్యార్థులకు పోటీలు ఉంటాయి. అన్ని యాజమాన్యాలు, అంటే ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు అందరూ పాల్గొనవచ్చు. అట్లాగే ఈ విద్యార్థులందరికీ కూడా పోటీలు అంటే చాలా అనుకున్నాము, కాకపోతే కొన్ని రకాల ఇబ్బందులతోటి అవి ఆలోచనలు ఉన్నాయి, అవి మళ్ళీ తర్వాత వ్యక్తం చేస్తాము. ఇప్పటి వరకు అయితే విద్యార్థులకి వ్యాసరచన పోటీలు, పోస్టర్ మేకింగ్ అంటే డ్రాయింగ్ కాంపిటీషన్, 2 కాంపిటీషన్స్ విద్యార్థులకు పెడుతున్నాం. ఈ వ్యాసరచన పోటీలు అయితే జీవ పరిణామం, ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్, ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ అంటే మనిషి పుట్టుక, జీవ పరిణామము, మనిషి పుట్టుక. దాన్ని ఇంగ్లీష్లో ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్, ఆరిజిన్ ఆఫ్ మ్యాన్. అంటే బోత్ ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. మీడియం ఏదైనా సరే కంటెంట్ను బట్టే ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే రెండవది పోస్టర్ మేకింగ్, A4 సైజు. ఈ A4 సైజు పేపర్స్, ఈ డ్రాయింగ్ షీట్స్ మేమే ప్రొవైడ్ చేస్తాం, రాయడానికి సంబంధించిన మేము ఇస్తాం. దానికి కావాల్సిన మెటీరియల్ మాత్రం విద్యార్థులు తెచ్చుకోవాలి. ఈ డ్రాయింగ్ సంబంధించినటువంటి టాపిక్ వచ్చేసి ఇప్పుడు కమ్యూనికేషన్ రంగంలో ఒక విప్లవాత్మక ధోరణి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దాని గురించి చర్చ జరుగుతూ ఉంది. అదేంటిదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అనేటటువంటి టాపిక్ మీద వాళ్ళు పోస్టర్ డిజైన్ చేయాలి. అది కూడా 1.5 hour టైం వాళ్ళకి ఇస్తున్నాం. మెటీరియల్ మొత్తం వాళ్ళు తెచ్చుకోవాలి, డ్రాయింగ్ షీట్ మాత్రం మేము ఇస్తాం. ఇది 10:30 నుంచి, ఉదయం 10:30 నుంచి 12 వరకు టైం స్లాట్ ఇవ్వడం జరిగింది. ఇది వ్యాసరచనకు కావచ్చు, పోస్టర్ మేకింగ్ కావచ్చు. తర్వాత 1 to 2 లంచ్ మేము ఇస్తాము. అట్లాగే ఉపాధ్యాయులకి సైంటిఫిక్ టెంపర్ ఇన్ డైలీ లైఫ్, అంటే ఉపాధ్యాయులు సైంటిఫిక్ టెంపర్ కనుక కలిగి ఉంటే విద్యార్థులకి దాన్ని పాస్ ఆన్ చేయొచ్చు. కాబట్టి మనం ఈ సమాజాన్ని మార్చేటటువంటి రోల్ లోపల ఉపాధ్యాయుడు ఉన్నాడు. కాబట్టి ఆ సైంటిఫిక్ టెంపర్కి సంబంధించినటువంటి అంశాలు సైన్స్ డే సందర్భం కాబట్టి వాళ్ళకి ఆ పోటీ పెట్టడం జరిగింది. ఒక్కొక్క వక్తకి 8 నిమిషాలు టైం ఇచ్చాము. దీన్ని సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనేక రకాల అంశాలు అందులో వాళ్ళు మాట్లాడవచ్చు. సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటిదని డిఫైన్ చేసుకోవడము, దాన్ని మనం నిత్య జీవితంలో ఎట్లా అమలు చేయడము, అమలు చేయకపోవడం వల్ల జరుగుతున్న నష్టాలేంటి, ఇలాంటి ఉదాహరణలు అన్నీ తీసుకొని వాళ్ళు ప్రిసైజ్గా 8 నిమిషాల లోపల వాళ్ళు ముగించుకోవాలి. ఇది అయిన తర్వాత రెండవ పోటీ అంశం వాళ్ళకి ఏం పెట్టామంటే ఎగ్జిబిట్స్, టీచింగ్ మోడల్స్ లేదా ఎక్స్పెరిమెంట్స్ ఏవైనా కావచ్చు, లేదా డెమోస్ కావచ్చు, ఏవైనా సరే అన్ని రకాల కేటగిరీ ఉపాధ్యాయులకు, అది ఎడ్జిటీస్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఈ పోటీలో పాల్గొనవచ్చు. 5 ఎగ్జిబిట్స్ వాళ్ళు తీసుకురావచ్చు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 5 నిమిషాల టైం ఉంటుంది. 5 నిమిషాల టైంలో కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళ ఎగ్జిబిట్స్ ఏ విధంగా
క్లాస్ రూమ్లో ప్రదర్శించి పిల్లలకి ఆ కాన్సెప్ట్ని అర్థం చేయించగలుగుతున్నారు అనేది వాళ్ళు చెప్పగలగాలి. దాని ప్రకారంగా ఈ విధంగా 4 అంటే ఉపాధ్యాయులకు ఒక 2 పోటీలు, విద్యార్థులకు ఒక 2 పోటీలు, మొత్తం 4 పోటీలు ఉంటాయి. ప్రైజెస్ కూడా క్యాష్ ప్రైజెస్ని పెట్టడం జరిగింది. ప్రథమ బహుమతి వచ్చిన వాళ్ళకి 3,000 రూపాయలు, ద్వితీయ బహుమతి వచ్చినటువంటి వాళ్ళకి 2,000 రూపాయలు, తృతీయ బహుమతి వచ్చినటువంటి వాళ్ళకి 1,000 రూపాయలు. వీటితో పాటుగా వాళ్ళకి మెమెంటోస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క ఒక మంచి ఎక్స్పర్టైజ్ అయినటువంటి జ్యూరీస్ని దీనికి ఎంపిక చేస్తున్నాము. ఇదంతా పూర్తిగా మన జిల్లా విద్యాశాఖ అధికారి గౌరవనీయులు పార్షి అశోక్ గారి యొక్క అనుమతితోటే మరి అన్ని పాఠశాలలకి ఇది పంపించడం జరుగుతుంది. నిర్మలా హృదయ పాఠశాల వాళ్ళు కూడా చాలా మంచి కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమాలు మా పాఠశాలలో చేయడం చాలా ఆనందం అని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదికతో పాటుగా ఇంకా సైన్స్ని ప్రమోట్ చేయాలనేటువంటి తహతహలాడేటువంటి ఇతర సంస్థలు అంటే మల్లు స్వరాజ్యం ట్రస్ట్ కావచ్చు, పెన్షనర్స్ రిటైర్డ్ పర్సనర్స్ పెన్షనర్స్ అసోసియేషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి వచ్చి చేస్తూ ఉన్నారు. కొద్దిమంది దాతలు కూడా మేము మెమెంటోస్ ఇస్తామని చెప్పేసి ముందరకు వచ్చారు. కొద్దిమంది సైన్స్ టీచర్స్ ఇది ఒక చాలా మంచి కార్యక్రమం, విద్యార్థులకి సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయడం అనేది ఒక సైన్స్ పండుగ. అనేక పండుగలు వస్తుంటాయి మనకి, రిలీజియస్ పండుగలు, కానీ సైన్స్ పండుగ మాత్రం ఇది ఒక్కటే ఉంటుంది. ఇది చాలా అవసరము పిల్లల్లో ఒక సైంటిఫిక్ టెంపర్ చేయడానికి చెప్పి సైన్స్ టీచర్స్ కూడా ముందరకు వస్తున్నారు. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశాము. దానికి సంబంధించి ఒక పోస్టర్ కూడా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ పోస్టర్ను కూడా అందరికీ కూడా దీన్ని ఏది స్మార్ట్ కాపీని అందరికీ పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఓకే సార్, అలాగే ఈ ఫిబ్రవరి 28ని సైన్స్ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాం, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం సార్? ఫిబ్రవరి 28కి యొక్క విశిష్టత ఏంటి, ఫిబ్రవరి 28ని మనం ఎందుకు సైన్స్ డేగా జరుపుకుంటున్నాము, జాతీయ సైన్స్ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాము అని అంటే, ఇది 1987 నుండి మన భారత ప్రభుత్వము జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 28 నుండి జరుపుకోవాలని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫిబ్రవరి 28 యొక్క విశిష్టత ఏంటి అని అంటే, సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ అనేటటువంటి శాస్త్రవేత్త, ఇతను తమిళనాడు తిరుచిరాపల్లిలో జన్మించినటువంటి వ్యక్తి. 1888 నవంబర్ 7 నాడు జన్మించాడు. కొంతకాలం మన విశాఖపట్నంలో కూడా చదువుకున్నాడు. తర్వాత ప్రొఫెసర్గా మారాడు. తన వృత్తిరీత్యా కలకత్తా వెళ్ళాడు. అక్కడ ఒకసారి ఇతను ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చేటప్పుడు సముద్రయానం చేసేటప్పుడు, సముద్రపు నీళ్లు మనం జనరల్గా చూస్తే లోతైన నీళ్ళు ఏవైనా కూడా మనకి బ్లూ కలర్లో ఉంటాయి. అట్లాగే ఆకాశం చూస్తే బ్లూ కలర్లో ఉంటుంది. చాలామంది ఏమనుకునేవాడు అని అంటే, అది రిఫ్లెక్షన్ ఏమో, అంటే సముద్రం నీలి రంగులో ఉంటుంది కాబట్టి మనం ఎట్లయితే అద్దం ముందరికి వెళితే మన ముఖం అద్దంలో కనిపిస్తుందో, సముద్రం యొక్క కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది పైకి అని చెప్పేసి అనుకునేవాడు. అప్పుడు ఇట్లా ఎందుకు ఉంది అని చెప్పేసి ఆయన ప్రశ్నించుకొని దాని మీద పరిశోధన చేయడం జరిగింది. అప్పుడు అతను చేసినటువంటి ప్రయోగాల లోపల, అంటే బెంజీన్ ద్రవం గుండా తెల్లని కాంతి కిరణాన్ని పంపించడం వలన అతను కొన్ని కొత్త కిరణాల్ని చూశాడు. బయటకు వచ్చేటటువంటి కిరణాలు, పంపించిన కిరణం ఒకటి, అంటే పంపించినటువంటి కిరణం ఒక రకంగా ఉంటే తెల్లగా ఉంటే, బయటకు వచ్చింది డిఫరెంట్గా ఉంది. అంటే మనం ఈ కాంతి గురించి తెలుసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రతి అంశానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అదేంటిదంటే దాని యొక్క పౌనఃపున్యం అంటాము, తరంగ దైర్ఘ్యం అంటాము. అంటే పొడవులు, అంటే ఎత్తులు పల్లాలు ఉంటాయి. 2 ఎత్తుల మధ్య ఉన్న దూరాన్ని తరంగ దైర్ఘ్యము అంటాం. ఈ తరంగ దైర్ఘ్యాలు ఒక సెకన్లో ఎంత ఉంది అనే దాన్ని బట్టి పౌనఃపున్యం నిర్ణయిస్తారు. కాబట్టి ఈ పోయేటటువంటి కాంతి కిరణం యొక్క పౌనఃపున్యము, బయటికి వచ్చినటువంటి కాంతి కిరణం యొక్క పౌనఃపున్యం అనేది తగ్గింది. ఇది ఎందుకు తగ్గింది ఆశ్చర్యంగా అతను ప్రశ్న వేసుకున్నాడు.
వేసుకుని దాని మీద పరిశోధన చేసి ఏం చేస్తాడంటే 2 రకాల కణాలు ఉంటాయి మొత్తం, ఏది గాలిలో కావచ్చు, సపోజ్ మనం అంటే అట్మాస్ఫియరే తీసుకుంటే, వాతావరణమే తీసుకుంటే 2 రకాలు. అందులో ఏముంటాయి, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, అట్లాగే నీటి బిందువులు ఉంటాయి, అట్లాగే ఎయిర్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే నైట్రోజను, ఆక్సిజను, ఇలాంటివి కూడా ఉంటాయి. అయితే ఈ ఎయిర్ మాలిక్యూల్స్ మాత్రం చాలా చిన్న సైజు ఉంటాయి, వాటర్ మాలిక్యూల్స్, డస్ట్ పార్టికల్స్ మాత్రం పెద్ద సైజు ఉంటాయి. చిన్న పెద్ద దేన్ని బట్టి నిర్ణయిస్తారు? మనకు వచ్చేటటువంటి దృశ్యకాంతి, మనకి కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. సూర్యుడి నుంచి అనేక రకాల కాంతులు వస్తాయి. ఇది ఇన్ఫ్రారెడ్ రేస్ అంటాము, అల్ట్రావైలెట్ రేస్ అంటాము, ఎక్స్రేస్ అంటాము, గామా రేస్ అంటాము, రకరకాలు వస్తుంటాయి అక్కడ నుంచి. అందులో ఒక కాంతి ఏంటిది? దృశ్యకాంతి. దాన్ని తెల్లని దాన్ని అదే మనకి ప్రపంచాన్ని చూపించేది ఆ దృశ్యకాంతి మాత్రమే. దీనికి ఒక పౌనఃపున్యం ఉంది. అదేంటిదంటే 400 మిల్లీ మైక్రాన్ నుంచి 700 మిల్లీ మైక్రాన్. మనం జనరల్గా ఒక తెల్లని కాంతి కిరణాన్ని పట్టకం గుండా పంపిస్తే 7 రంగులు వస్తాయని చెప్పేసి చిన్నప్పుడు చదువుకున్నాం, విబ్జార్ అంటాం. ఈ విబ్జార్ 7 రంగులు ఎందులో ఉంటాయి? తెల్లని కాంతి కిరణం లోపల ఉంటాయి. ఈ విబ్జార్కి ఒక్కొక్క దానికి 400 నుంచి 700 వరకు పౌనఃపున్యం ఉంటుంది. అయితే ఇతను ఏం చేశాడంటే బెంజిన్ ద్రవం గుండా తెల్లని కాంతి కిరణము పంపించినప్పుడు ఇతను ఒక అబ్జర్వేషన్ ఏమైందంటే, ఈ 400 పౌనఃపున్యం ఉంటే వయలెట్ కావచ్చు, బ్లూ 450 మిల్లీ మైక్రాన్, ఈ కాంతి కిరణాలు అంటే ఈ రంగు కిరణాలు ఎక్కువగా చెల్లా చెదరవుతున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తాడు. ఈ ఎక్కువగా వేటికంటే ఎక్కువగా చెల్లా చెదరవుతున్నాయి? రెడ్, విబ్జాయర్లో రెడ్ చివరకు ఉంటుంది, రెడ్ కంటే ఎక్కువ చెల్లా చెదరవుతున్నాయి. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చేటప్పుడు పగలు మన వాతావరణం లోపల ఉన్నటువంటి ఈ నైట్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఇంకా ఇతర అంశీభూతాలు కావచ్చు, అంటే వాయువులు, ఈ కిరణాలు ఈ 400 మిల్లీ మైక్రాన్ కంటే తక్కువ ఉంటాయి. ఈ తక్కువ ఉన్నవి దీని మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఎఫెక్ట్ చేయడం వల్ల అవి ఏమవుతాయి? ఎక్కువగా చెల్లా చెదరవుతుంది. ఏది ఎక్కువగా చెల్లా చెదరవుతుంది? వయలెట్, బ్లూ. వయలెట్ని మన కన్ను అంత సెన్సిటైజ్గా చూడలేదు, బ్లూని మాత్రం చూడగలుగుతుంది. కాబట్టి ఎక్కువగా చెల్లా చెదరవుతుంది. కాబట్టి ఏది? బ్లూ కలర్. మనకి ఆకాశం బ్లూగా కనిపిస్తుంది అని చెప్పేసి తెలిసినాడు రామన్. తెలిసి దీనికి ఏం పేరు పెట్టాలని చెప్పి మిత్రులతో అడిగినప్పుడు, ఏం పెట్టుకుంటావు? నీ పేరు రామను, అదొక ప్రభావితం చూపించింది కాబట్టి ఎఫెక్ట్ అని పెట్టు, రామన్ ఎఫెక్ట్ అని పెట్టు అని చెప్పేసి మిత్రుడు సలహా ఇస్తే ఆ ఆవిష్కరణకి రామన్ ఎఫెక్ట్ అని పెట్టారు. కాబట్టి ఏదైనా కణాలు ఒక ద్రవము లోపల అంటే కొల్లాయిడ్స్ అని ఉంటాయి, సొల్యూషన్స్ అని ఉంటాయి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి మనకి. సొల్యూషన్స్ లోపల కాంతి ఒక సైడ్ నుంచి అటు సైడ్ పోవడానికి ఏమి అభ్యంతరం ఉండదు. కానీ కొల్లాయిడ్స్లో అంటే ఒక మిక్చర్ లోపల పెద్ద సైజులో ఉన్నటువంటి ఉంటాయి, అక్కడ మనకి ఏమవుతుందంటే కాంతి కనిపిస్తుంది, మీరు లైట్ కనుక వేస్తే అందులోపల. కాబట్టి ఈ విక్షేపణము, దీన్నే స్కాటరింగ్ అంటాం. స్కాటరింగ్ వలన ఏమవుతుందనంటే తరంగ పౌనఃపున్యంలో మార్పు వచ్చేసి ఒక కొత్త కిరణంగా మారడము, మనకి వివిధ దిక్కులకి పర్యాప్తం కావడం వలన ఎక్కువగా అది స్ప్రెడ్ అవ్వడం వలన ఆకాశం మొత్తం మనకి నీలి రంగులో కనిపిస్తుంది. ఒకవేళ వాతావరణం లేదు అనుకోండి, సపోజ్ చంద్రుడి మీద ఏం జరుగుతుంది? చంద్రుడి మీద బ్లూ రంగు కనపడదు. మరి ఎట్లా కనిపిస్తుంది? అసలు వాతావరణమే లేదు కాబట్టి నల్లగా కనిపిస్తుంది. అది కాబట్టి నీటి యొక్క సముద్రం యొక్క నీరు బ్లూ కలర్లో ఉంటుంది, దాని రిఫ్లెక్షన్ స్కై అనేది తేల్చేశారు. అది కాదు, వాతావరణంలో ఉన్నటువంటి వాయు కణాల యొక్క ప్రభావం వల్లనే బ్లూ కిరణము ఎక్కువగా స్కాటర్ అవ్వడం వల్లనే అది మొత్తము పరుచుకోవడం వల్ల మనకు అట్లా కనిపిస్తుంది అని. ఇంకొక ప్రశ్న కూడా మనకి ఎదురవుతుంది. ఇప్పుడు మనకి పగల టైంలో బ్లూ కనిపిస్తుంది, అదే మీరు ఉదయం వేళలో సాయంత్రం వేళల్లో మీరు చూస్తే సూర్యుని వైపు ఆకాశం ఎర్రగా కనిపిస్తుంది. ఎందుకు? దీనికి కూడా రీజన్ చెప్పారు. దీనికి కూడా రీజన్ ఏం చెప్పారంటే అక్కడ కూడా వయలెట్, బ్లూ కలరే స్కాటర్ అవుతాయి. కానీ హొరైజన్ అంటే భూమి నుండి సూర్యుడు ఉదయించేటటువంటి ఆ ప్రాంతం, అట్లాగే అస్తమించే ప్రాంతం,
అక్కడ నుంచి కాంతి కిరణాలు మన కంటి దాకా ప్రయాణం చేయాలంటే చాలా దూరము, చాలా డెప్త్గా ఉన్నటువంటి వాతావరణంలో నుంచి ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణం చేయాలంటే ఎక్కువ దమ్మున్నదే పోవాలి, అన్నిటిని తట్టుకొని రావాలి. అన్నిటిని తట్టుకొని ఏది రాగలుగుతుంది? ఎక్కువ కాంతి తరంగ దైర్ఘ్యం ఉన్నది మాత్రమే వస్తుంది. ఈ విబ్జాయర్లో చివరిగా 6 ఉంటుంది, అంటే రెడ్ కలర్ ఉంటుంది, దానికి మాత్రమే ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. అది మాత్రమే తట్టుకొని అన్నిటిని ఢీకొట్టి దూరంగా రాగలుగుతుంది. ఈ పరిక్షేపణం చెందినటువంటి బ్లూ కలరు అక్కడే ఆగిపోతుంది కాబట్టి మనకి బ్లూ కనపడదు ఉదయము సాయంత్రం. మరి పగలు ఎందుకు కనిపిస్తుంది? పగలు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి రెడ్ కంటే ముందలే బ్లూ కనిపిస్తుంది. ఇది తేడా. ఈ రామన్ ఎఫెక్ట్ని స్పెక్ట్రోస్కోప్ లోపల క్యాన్సర్ కణాలని గుర్తించడం కోసం, అట్లాగే మందుల యొక్క క్వాలిటీని నిర్ధారించడం కోసము, అట్లాగే రామన్ కంటే కూడా ముందల రీలీ అని చెప్పేసి ఒక ఇంగ్లాండ్ శాస్త్రవేత్త దీన్నే కనుగొన్నాడు. ఆయనకు కూడా 1904లో నోబెల్ బహుమతి వచ్చింది. ఈ ఇద్దరిది ఒకటే పరిశోధనలు, ఇద్దరు దాని మీదే పరిశోధన చేస్తారు. చాలా అంశాల లోపల ఇప్పుడు మనకి నెట్ అవైలబిలిటీ ఉండాలన్నా కూడా అందులో ఉన్నటువంటి కణాల సైజు ఏ విధంగా ఉండాలి, నెట్ ఫెసిలిటీ ఏ విధంగా మనకు వస్తుంది అనే దాంట్లోపల కూడా రామన్ ఎఫెక్ట్ యొక్క ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఏ ఆవిష్కరణ తీసుకున్నా కూడా మానవాళికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. దాన్ని దుర్వినియోగం చేస్తే నాశనం కూడా జరుగుతుంది. కాబట్టి మనిషి యొక్క విచక్షణను బట్టి సైన్స్ ఉపయోగపడుతుంది, కానీ సైన్స్కి దానంతట అది విచక్షణ ఉండదు, మనిషికి ఉండాలి ఆ విచక్షణ. కత్తితోటి కూరగాయలు నరుక్కుంటావా లేకపోతే అవతల మనిషిని హత్య చేస్తావా అనేది మనిషికి విచక్షణ ఉండాలి, అంతేగాని సైన్స్కి విచక్షణ ఏముంటుంది? ఉండదు. కాబట్టి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం, ఏ సైన్స్ ఆవిష్కరణ అయినా మానవాళి ఉపయోగానికి ఉపయోగించుకుంటే సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇది రామన్ ఎఫెక్ట్. కాబట్టి ఇది ఏ రోజు కనిపెట్టినాడు? ఫిబ్రవరి 28, 1928 నాడు కనిపెట్టాడు. కాబట్టి సైన్స్ ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినటువంటి దినాన్నే మనం జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం, అంతేగాని రామన్ జన్మదినం కాదు. చాలామంది పొరబడతారు. చాలా అంటే ఎక్కువ దినోత్సవాలన్నీ జన్మదినాలకు జరుపుకుంటారు కాబట్టి ఆ ప్రభావంతో మనం ఏమనుకుంటామంటే ఫిబ్రవరి 28 అంటే సివి రామన్ యొక్క జన్మదినమేమో అనుకుంటాం. కాదు, సివి రామన్ కనిపెట్టినటువంటి ఆవిష్కరణ చేసినటువంటి దినం అది ఫిబ్రవరి 1. ఈ ఆవిష్కరణకు గాను వారికి 1930 లోపల నోబెల్ ప్రైజ్ వచ్చింది. మొట్టమొదటి భారతీయుడు ఫిజిక్స్ లోపల, నాట్ ఓన్లీ ఇండియా, మొత్తం ఏషియా లోపలనే మొట్టమొదటి భారతీయుడు, మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లాగే బ్యాడ్ లక్ కూడా ఏంటంటే ఇప్పటి వరకు సైన్స్లో మనకి తర్వాత మన స్వచ్ఛమైనటువంటి భారతీయుడు అనేవాడికి రాలేదు. అంటే మనము ఆ సైన్స్ ఆవిష్కరణల పట్ల కానీ, సైంటిఫిక్ టెంపర్ని నడిపించేటటువంటి విధానం లోపల కానీ, మన పొలిటికల్ సిస్టమ్ లోపల కూడా దాని సపోర్టివ్ సిస్టమ్ లేదు. కాబట్టే ఇది జరుగుతుంది. ఇది చాలా ఆలోచించవలసినటువంటి అంశము. అందుకోసమే విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్ జరపకపోయినట్లయితే మనం వెనకబడిపోతాము. ఇవాళ పరిస్థితి చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అమెరికా, చైనా పోటీ పడుతున్నాయి. మనం ఎక్కడో ఉన్నాం. ఇవాళ మనము కనిపెట్టడమా లేదని వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవడమా, అరువు తెచ్చుకోవడమా, కొనుక్కోవడమా చేయాలి, లేకపోతే మనం వెనకబడిపోతాం. సో ఈ పరిస్థితుల్లో మన ముందునుంటే కర్తవ్యం ఏంటంటే సైన్స్ అభిమానులు కావచ్చు, ఈ సమాజాన్ని మన ముందరికి తీసుకెళ్లాలంటే ఏకైక ఆయుధము సైన్స్ ఆవిష్కరణలే. అది శాస్త్ర సాంకేతిక రంగం కావచ్చు, కమ్యూనికేషన్ రంగం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, వ్యవసాయంలో కొత్త రకాలైనటువంటి ఒరవడులు కావచ్చు, ఏవైనా సరే సైన్స్ అనేది ఈ అన్ని రంగాలకి కీలకంగా పనిచేస్తుంది. ఓకే సార్, విద్యార్థులకు జీవ పరిణామం మంచి పుట్టుక అని పోటీ పెట్టారు కదా, దీనిపై విద్యార్థులకు ఎలాంటి సూచనలు ఇవ్వనున్నారు? ఓకే, విద్యార్థుల లోపల కూడా వ్యాసరచన పోటీని జీవ పరిణామము, మనిషి పుట్టుక చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది. అసలు మనిషి ఎట్లా పుట్టామని, మనిషి ఎట్లా పుట్టామనేది సైన్స్ ఆవిష్కరణ, చార్లెస్ డార్విన్ ఆవిష్కరణ జరపక ముందర మనిషి కుతూహలంగా ఉంటుంది. అసలు మనం ఎట్లా పుట్టాము, ఈ జంతువులు ఎట్లా వచ్చినాయి, ఈ చెట్లు ఎట్లా వచ్చినాయి, ఈ కొండలు ఎట్లా వచ్చినాయి, ఈ వర్షాలు ఎట్లా వస్తున్నాయి అని చెప్పేసి అర్థం కాని రోజుల లోపల ఇది మొత్తం ఏదో సృష్టి జరిగింది, భగవంతుని సృష్టి జరిగింది అన్నటువంటి ఆలోచన లోపల ఆలోచనకు వచ్చారు. ఏ భగవంతుడు అంటే ఎక్స్ అనే భగవంతుడు. కాబట్టి ఎక్స్ అనే భగవంతుడి పేరు మీద ఒక మతం,
అట్లాగే వై అనే భగవంతుడి మీద ఇంకొక మతం, అట్లాగే ఎన్ని రకాలైనటువంటి సృష్టివాదాలు ఉన్నాయి, అన్ని రకాల మతాలు తయారైపోయినాయి. అసలు ఏంటి, ఏది వాస్తవం అనే పరిస్థితికి ఎవిడెన్స్ కావాలి. మతాలు చెప్పేటటువంటి సృష్టివాదాలు వేటికి కూడా ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేకపోతే సైన్స్ కాదు. మరి ఆచరిస్తున్నారు కదా కోట్లాది మంది, ఆచరిస్తారు. కాబట్టి సైన్స్ ఏంటిది అని అంటే జీవ పరిణామము, ఎవల్యూషన్. ఇది సృష్టి కాదు, సృష్టి అనే పదమే లేదు. ఎవల్యూషన్ అంటే ఒక దాంట్లో నుంచి ఇంకొకటి రావడం, విత్తు పెడతాము, మొక్క మొలుస్తుంది, ఎవాల్వ్ అవుతుంది. ఆ మొక్క వృక్షంగా ఎవాల్వ్ అవుతుంది. ఆ వృక్షానికి పువ్వు ఎవాల్వ్ అవుతుంది. పువ్వులో నుంచి కాయ వస్తుంది, కాయ పండుగ మారుతుంది. ఇది ఎవల్యూషన్. అట్లాగే ఈ జీవ పరిణామం అనేది మనకి పాఠ్య పుస్తకాల లోపల ఉంది. చార్లెస్ డార్విన్ అనేటువంటి వ్యక్తి, ఆయన కూడా ఒక మత ఫాదర్గాను ఏమో ట్రైనింగ్ పొందాడు, కోర్స్ చేశాడు. అయినా సరే అతనికి ప్రకృతి మీద ఉన్నటువంటి ఒక అభిమానంతో హెచ్ఎంఎస్ బీగిల్ అనే ఒక నౌక లోపల ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి, ఇతను దక్షిణ అమెరికా ప్రయాణం చేస్తాడు. అక్కడ కొన్ని దీవుల లోపల, గ్యాలాపాగస్ దీవుల లోపల ఫించ్ పక్షులను అబ్జర్వ్ చేస్తాడు. అంటే డిఫరెంట్ దీవులు ఉంటాయి, ఒక దీవి నుంచి ఇంకో దీవి లోపలికి పక్షులు పోలేవు. కానీ అక్కడ దీవిలో ఉన్నటువంటి ఫించ్ పక్షుల యొక్క ముక్కులు ఒక రకంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇంకొక రకం ఉన్నాయి. అంటే ఇట్లా ఎందుకు జరిగింది అని అంటే జీవుల లోపలనే వేరియేషన్ వస్తుంది, వైవిధ్యం వస్తుంది. ఈ వైవిధ్యానికి కారణం ఏంటిది అంటే లోపల జెనెటిక్ ఫ్యాక్టరు. అప్పటి వరకు ఆ జెనెటిక్ ఫ్యాక్టర్ లోపల మార్పుల వలననే కొత్త రకాలైనటువంటి వైవిధ్యాలు వస్తున్నాయి అని చెప్పేసి, ఈ వైవిధ్యమే కొత్త రకాల జాతులు తయారవడానికి కారణం అని చెప్పేసి అతను ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే ఒక బుక్ కూడా రాస్తాడు. వీటన్నిటికీ ఆధారాలు ఏంటి అని అంటే ఫాజిల్స్, త్రవ్వకాల్లో బయటపడ్డాయి. అంటే సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. 380 కోట్ల సంవత్సరాల క్రితము ప్రోకారియట్స్ అంటే పూర్వకేంద్రక జీవులు అంటాం. అంటే బ్యాక్టీరియా లోపలనే కేంద్రకం ఉన్నాయి, కేంద్రకం లేని. 380 కోట్ల సంవత్సరాల క్రితము పూర్వకేంద్రక జీవులు సముద్రంలో ఏర్పడ్డట్టు ఎక్కడ ఆధారాలు దొరికినాయి? ఫాజిల్స్, మైక్రో ఫాజిల్స్ అంటాం. ఫాజిల్ అంటే అర్థం ఏంటిది? శిలాజము, ఒకప్పుడు జీవించి ఇప్పుడు లేవు, అవి వాటి యొక్క అవశేషాలు, వాటి చనిపోయినటువంటి కళేబరాలు ఆ రాక్స్ లోపల, ఆ తవ్వకాల లోపల మనకి దొరుకుతాయి. వాటిని ఫాజిల్స్ అంటారు. దాన్ని బట్టి కార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ద్వారా అది ఎప్పుడు జీవించి ఉంది అని చెప్పేసి మనం ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్ ద్వారా నిర్ధారించవచ్చు. ఆ విధంగా నిర్ధారించడం వల్ల ఏం జరిగిందంటే 380 కోట్ల సంవత్సరాల క్రితము పూర్వకేంద్రక జీవులు ఉన్నాయి, ప్రోకారియేట్స్ ఏర్పడ్డాయి. అంటే 460 కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడి నుంచి ఒక ముక్క తెగిపడి భూమికి ఏర్పడిన తర్వాత అది చల్లబడడానికే సుమారు 60-70 కోట్ల సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత నీరంతా కూడా పల్ల ప్రదేశాల్లోకి వస్తే సముద్రం ఏర్పడింది. అప్పుడు వచ్చినటువంటి అల్ట్రావైలెట్ రేస్ కావచ్చు, వాతావరణం ఇంకా తిక్కగా లేదు కాబట్టి అల్ట్రావైలెట్స్, అప్పుడు ఉన్నటువంటి వాతావరణం లోపల ఆర్గానిక్ మెటీరియల్ అన్నీ కూడా ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్ లోపల, కండిషన్స్ లోపల, టెంపరేచర్ లోపల తనను తాను రెప్లికేట్ చేయడం, తనను తాను సంతానోత్పత్తి చేయగలిగినటువంటి ఆర్గానిక్ మెటీరియల్ అనేది, ఒక డైనమిక్ మెటీరియల్ అనేది ఏర్పడింది. అదే మొట్టమొదటి జీవరాశి. దాని తర్వాత వచ్చినటువంటి సైనోబ్యాక్టీరియా, సుమారు తర్వాత 80-90 కోట్ల సంవత్సరాల తర్వాత సైనోబ్యాక్టీరియా వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి. సైనోబ్యాక్టీరియా ఏం చేసింది? అది ఫోటోసింథసిస్ స్టార్ట్ చేసింది. ఫోటోసింథసిస్ స్టార్ట్ చేయడం వల్ల విపరీతమైన ఆక్సిజన్ ఏర్పడింది. ఈ ఆక్సిజన్ వాతావరణంలో ఏర్పడడానికి సుమారు 100 కోట్ల సంవత్సరాలు విపరీతమైన ఆక్సిజన్ అక్యుమిలేషన్ జరిగిన తర్వాత అది దేనికి ప్లాట్ఫామ్గా మారింది అని అంటే కొత్త రకాల జీవరాశులు తయారవడానికి. సో అప్పుడు కేంద్రకయుత అంటే యూకారియేట్స్, కేంద్రకం ఉన్నటువంటి జీవరాశులు తయారు కావడం. ఆ తర్వాత బహుకణ జీవరాశులు తయారవడం. బహుకణ జీవరాశుల నుంచి 66 లక్షల సంవత్సరాల క్రితం అవన్నీ కూడా సముద్రం నుంచి భూమి మీదకి రావడం, ప్లాంట్స్, యానిమల్స్. తర్వాత మనకి ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా చూసినట్లయితే
ఒక 60 లక్షల సంవత్సరాల క్రితము ఇది యాంథ్రోపాయిడ్ తెగల నుంచి మనిషి యొక్క మూలాలతోటి ఇది రావడము, 10 లక్షల సంవత్సరాల క్రితము ఆధునిక మానవుడు అనేది రావడం అనేది జరిగింది. కోతి నుంచి మానవుడు వచ్చారు అనేది కరెక్ట్ కాదు. కోతులు వేరు, కోతుల లోపలనే ఇంకొక రకమైనటువంటి యాంథ్రోపాయిడ్ తెగ ఉంది, దాని యొక్క పరిణామమే మనిషి. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, నిర్జీవ నుంచి సజీవ వచ్చింది. సజీవి చనిపోయిన తర్వాత మళ్ళీ నిర్జీవిగా మారుతుంది, మనకి కళ్ళెదుటే కనిపిస్తుంది. కాబట్టి ఇది ఆధారాలు ఉన్నటువంటి అంశము. ఇది విద్యార్థులకి అవగతం కావాలి, వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో ఉంది. ఇంకా మెటీరియల్ కావాలంటే చాలా మనకి నెట్ లోపల చాలా దొరుకుతుంది. దాన్ని ప్రిసైజ్గా తయారు చేసుకొని దాన్ని వంట పట్టించుకొని పోటీల్లో విద్యార్థులందరూ సక్రమంగా ప్రజెంట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే సార్, అలాగే శాస్త్రీయ దృక్పథం పెరగాలంటే ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి, చివరిగా విద్యార్థులకు కూడా ఏం చెప్తారు సార్ మీరు? ఇది పిల్లల లోపల ఒక రేషనలిస్టిక్ థింకింగ్, ప్రతిదీ ప్రశ్నించే స్వభావం అనేది పెంపొందించవలసిన అవసరం ఉంది. ఎందుకు అవసరం అంటే ఇది అన్ని రకాలుగా సమాజం లోపల కూడా ఇలా ప్రశ్నించే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ప్రశ్నించే వాళ్ళు కనుక ఉంటే పాలిటిక్స్ కూడా బాగుంటాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఒక ఒరవడి, ఒక ఫాలో అవడం అనేది వచ్చింది. ఇది ఎందుకు వస్తుందని అంటే తరగతి గది లోపల ప్రశ్నించే స్వభావం అనేది పెరగకపోవడం వల్ల పిల్లల లోపల, అంటే పాఠ్యాంశాలు చెప్పేటప్పుడైనా సరే ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్ తరగతి గది లోపల ఎవరికి ఏ అంశం అర్థం కాకపోయినా సరే డౌట్స్ క్లారిఫై చేసుకునేటటువంటి విద్యార్థి నాకు ఇష్టమైన విద్యార్థి అని ఉపాధ్యాయుడు చెప్పాలి. అలాంటి ఉపాధ్యాయులు చాలా అవసరం. మీరు డౌట్స్ అడిగిన విద్యార్థి నాకు చాలా ప్రియమైన వ్యక్తి, సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటాడు. అట్లా కాకుండా అరే ఏం అడుగుతున్నారా నువ్వు, ఈ ఒక ప్రశ్న వేస్తే ఏదైనా డౌట్ వచ్చి ఒకటి అడిగితే అది ఎట్లా వచ్చింది. ఇప్పుడు నేను చదువుకున్నప్పుడే ఒక ఎగ్జాంపుల్, డౌట్లు అడగమని చెప్పింది టీచరు. మందార పుష్పం తీసుకొచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది, ఆ ఫ్లోరల్ పార్ట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రశ్నలు అడగమంది టీచరే. ఆ విద్యార్థి ఏమన్నాడంటే మందార పువ్వు ఎర్రగా ఎందుకు ఉందని అడిగాడు. వాడు కొద్దిగా నల్లగా ఉంటాడు. అయితే టీచర్ ఏం చెప్పాలి, ఎర్రగా ఉండడానికి వర్ణ ద్రవ్యాలు కారణము, ఎరుపు రంగు వర్ణద్రవ్యం అనేది ఉంటాయి, రకరకాల వర్ణద్రవ్యాలు ఉంటాయి, కాబట్టి ఆ వర్ణద్రవ్యంతో అలా వస్తుందని చెప్పాలి వాస్తవానికి. ఆ టీచర్ ఏం చేసింది, నువ్వు నల్లగా ఎందుకున్నావు అని చెప్పేసి ఎదురు ప్రశ్నించింది పిల్లవాడికి. అంటే చుట్టుపక్కల పిల్లలందరూ కూడా నవ్వారు. అది ఇన్సల్ట్ అయింది. ఆ పిల్లవాడు ఆ టీచర్కి శాశ్వత శత్రువుగా మారిపోయాడు. పిల్లల్ని ఇన్సల్ట్ చేయడం కానీ, ఒక ప్రశ్న అడిగితే వారు రెండోసారి ప్రశ్నించుకుని ఉండడం కోసం వాడిని ఉల్టా ప్రశ్న వేయడం, ఇది కరెక్ట్ కాదు. పిల్లల లోపల జిజ్ఞాస అనేది పెంపొందించే విధంగా ఎక్స్పెరిమెంట్స్ చేయించాలి, అందులో లోతుపాతులు వాళ్ళకి తెలియచేయాలి. టీచర్ అంటే అబ్బా అన్ని విషయాలు చెప్తాడని చెప్పేసి చుట్టూ మూగే విధంగా ఉండాలి. ఒక్కొక్క టీచర్ దగ్గరికి వెళ్తారు, సార్ అదేంటి ఇదేంటి అని, ఇంకో టీచర్ని చూస్తే భయపడుతూ పోతారు. కాబట్టి పిల్లలు తన చుట్టూ తిరగగలిగే విధంగా వాతావరణం ఉంటుందని అంటే అతను అంత డెమోక్రటిక్గా ఉన్నాడు ఆ టీచరు. నువ్వు డెమోక్రసీ అనేది రావాలి, పరిడవిల్లాలి బయట సమాజంలో అంటే తరగతి గదిలో డెమోక్రసీని మనం డెవలప్ చేయాలి. తరగతిలో ఎప్పుడైతే మనము నియంతృత్వం చేస్తామో బయట కూడా అదే జరుగుతుంది. నేను చెప్పిందే వినరు అంటాడు పోలీసు వాడు కూడా, ఏం వినడు మనం చెప్పేది. రాజకీయ నాయకులు కూడా అదే పరిస్థితి అవుతుంది. కాబట్టి ప్రశ్నించే స్వభావం ఉంటే శాస్త్రీయ దృక్పథం వస్తుంది. ప్రశ్నించే స్వభావం ఉంటే బయట నాయకత్వం కూడా సక్రమైన దారిలో పనిచేస్తుంది. ఈ అవినీతి లేకపోతే ఈ ఓట్లను అమ్మడం కానీ లేకపోతే ఇటువంటి అవాంఛనీయమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తొలగించాలంటే ఒకటే ఒక ఆయుధము, ప్రశ్నించే స్వభావాన్ని విద్యార్థుల్లో పెంచాలి. ప్రశ్నించే స్వభావాన్ని పెంచి వాస్తవమైన అంశాన్ని పట్టుకునే విధంగా మనం వాడు ఎంత దూరమైనా ప్రశ్నించుకుంటూ పోని వాస్తవం దొరుకుతుంది. దాన్నే డైలెక్టికల్ థింకింగ్ అంటారు. ఆ డైలెక్టికల్ థింకింగ్ని డెవలప్ చేయాలి. ఈ ప్రపంచానికి మూలం పదార్థం, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ దాకా వాడు ప్రశ్నిస్తూనే పోతాడు. మనకు తెలియకపోతే సైలెంట్గా ఉందాం, తెలుసుకొని చెప్దాం. అంతేగాని
ప్రశ్నించే గొంతుని మాత్రము నోరు ముయ్యి అనేటువంటి పరిస్థితి లోపలికి మనము వెళ్లకుండా ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో ఆ టీచర్ చాలా గొప్ప టీచర్ నా దృష్టిలో. అటువైపు మనం పయనించవలసిన అవసరం ఉంది. ఓకే సార్, జాతీయ సైన్స్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, అలాగే సైన్స్ గురించి, రామన్ ఎఫెక్ట్ గురించి ఎన్నో వివరాలు ఈరోజు మాకు తెలియజేసినందుకు K6 తరఫున థ్యాంక్ యూ సార్. నమస్తే. ఓకే, చూసారుగా సైన్స్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అనే వివరాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది విద్యార్థుల కోసం. ప్రతి ఒక్క విద్యార్థి ఇందులో పాల్గొనాలని చెప్పేసి K6 తరఫున కోరుకుంటున్నాం. ఇది ఈరోజు ప్రత్యేక అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6.